వైద్యుల నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. హైదరాబాద్ ఫలక్నుమా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక పసిపాప చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఎవిడెన్స్ అనేది మీరు కలెక్ట్ చేయాలా మహేష్ అంతేగా సార్. ఇప్పుడు వచ్చి వాళ్ళు పొద్దున సంతకం పెట్టుకుంటున్నాను, నేను డ్యూటీలో ఉన్న వాళ్ళు అవ్వదని చెప్పినాడు. దానికి ఎవరు సార్ మరి బాధ్యత? రాజు ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తారు. నైట్ డాక్టర్ ఎవరున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు వరకు మన ఇంత జరిగినా కానీ ఇప్పుడు వరకు ఒక్క మంచి కూడా రాలేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు 9 o'clock నుంచి ఇప్పుడు వరకు ఒక్క డాక్టర్ రాలేదు. ఇప్పుడు వరకు ఒక కన్సల్టెంట్ ఆఫీసర్ ఎవరు రాలేరు. ఈరోజు సాయంత్రం యూపీహెచ్ఎస్ జంగమేడ్ దవాఖానాకి పేషెంట్ గిరిజన మహిళ, పేద మహిళని ఇక్కడ డాక్టర్సు డెలివరీ కోసమని అపాయింట్మెంట్ ఇస్తే ఈడ తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన సందర్భంలో ఆ డాక్టర్స్ల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మగ శిశువుని మృత్యువుగా మార్చారు. ఇక్కడ సర్జరీ అంటే ఆ యొక్క ప్రక్రియ జరిగే సమయంలో సీనియర్ డాక్టర్స్ లేరు, ఎవరు లేరు. కేవలం ఆయా మరియు నర్స్ వాళ్ళే చేయడం వల్ల వాళ్ళకి తెలియని కారణంగా ఈరోజు మగ శిశువు మరణించడం జరిగింది. ఈ యొక్క నిర్లక్ష్యానికి బాధ్యత ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉంటున్నాయి. ఎందుకంటే పేదోళ్ళు గిరిజన మహిళకి ఈరోజు చాలా అన్యాయం జరిగింది. మేము గవర్నమెంట్కి ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రేపు పొద్దున్న వరకు మాకు ఎలాంటి హామీ కానీ ఇవ్వకపోతే ఈ బాబుని తీసుకొచ్చి మీ వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముంగల తీసుకొని ఆడనే పండబెడతాం. ఆడనే ఆడ నుంచి కదలమంటే కదలం. మా ఇలాంటి కేసెస్లు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు దయచేసి పేద గిరిజన మహిళలకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల ఇక మేము ఈ బాబుని తీసుకొచ్చి ఇక మీ ఆఫీస్ ముంగల మీద పెట్టుకొని ఆడ ధర్నా చేయాల్సి వస్తుంది. డౌన్ డౌన్ దామోదర్ నరసింహ.